లైఫ్ కూడా పోతది. ఎందుకంటే చదువుకుంటున్నాడు. ఇంకా చదువు పని చేయదు ఏముండదు. ఇంకా లైఫ్ పోయినట్టే. మళ్ళీ కూర్చోబెట్టి మర్చిపోతావా లేదా అంటే, మర్చిపోను. నాకు తను కావాలి, మీరు కావాలి అంటే ఎవ్వరు కావాలి? ఒక్కళ్ళు కావాలి అని చెప్పు. అలా చెప్తే మోసం చేసినప్పుడు అంత ఎక్కువ ఆలోచించేసినావు. నువ్వు అంత బాగా చెప్పావు ఈ మాట. మరి ఇప్పుడు మీ అమ్మ వాళ్ళని ఇంత బాధ పెడుతున్నావు నువ్వు. నీతో మాట్లాడతాడంట. వాళ్ళ నాన్న నాకు భయమేసేసింది. ఏం మాట్లాడతారు? తిడతారేమో నీతో నన్ను. మాట్లాడాడు కదా ఆయన మా నాన్న అప్పుడు. ఏం మాట్లాడతారో? నన్ను తిడతారేమో. చెప్పడానికి భయమేసి ఒక్కొక్కసారి నా మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం నేను ఒక బుక్‌లో ఒక పేపర్ మీద మొత్తం లెటర్ రాసింది అన్నమాట. అంటే తిను నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తదని తెలుసో ఏమో మరి మేబీ నాన్న నాకు తనంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే నీకన్నా ఎక్కువ ఇష్టం. నీకన్నా నన్ను బాగా చూసుకుంటాడు. అంత బాగా చూసుకుంటాడు. అంత కేర్ చేస్తాడు. నాకు తనతో మాట్లాడినప్పుడు నీకు ఇలా టాబ్లెట్లు మింగేసింది, హాస్పిటల్‌లో ఉంది, చావు బతుకుల్లో ఉంది, ఏమన్నా అయితే నీ మీదకి వస్తది అని చెప్పి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటా 100 సార్లు ఫోన్ చేశాడు. ఆంటీ ఎలా ఉంది భార్గవ్‌కి? ఒక్కసారి మాట్లాడించండి అని ఏడ్చుకుంటా చేసినాడు. అప్పుడు ఎంత లవ్ చేస్తున్నాడో అర్థమైంది. పెళ్లి చేసేస్తున్నామని మళ్ళీ ఫోన్ చేసాము. మళ్ళీ ఫోన్ చేస్తే అలా ఎలా పెళ్లి చేస్తారా ఆంటీ మీరు చెప్పండి. తను హ్యాపీగా ఉంటదా? మమ్మల్ని ఇలా విడదీసేసి హ్యాపీగా ఉంటదా వేరే వాళ్ళని చేసుకొని? నేను బాగా చూసుకుంటాను. అనుకున్నది రేపు వెళ్తున్నాంలే మీ అత్తగారి ఇంటికి చూద్దు మీ ఆయన్ని. చూసావా ఇప్పుడు దాకా అసలా అని అడిగాడు. చాలా సార్లు కూడా కొట్టలేదు మర్చిపోతా అని చెప్పి. ఆయన కానీ మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఉత్తుత్తి కొట్టలేదు అనమాట అవన్నీ. సో అలాగా చేస్తూ ఉండేదాన్ని. మా డాడీ ఉండే సేమ్ క్యాస్ట్ అన్నాడు. తెలీదు నాకు అన్న. తెలియకుండా అలా చేసేవాడు అన్నాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నా. ఈవినింగ్ అయితే మెసేజ్ చేసి ఫోన్ మీ అమ్మోళ్ళు తిట్టరా అది ఏది అన్నా నేను. అయిన తర్వాత లేదు మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, మాట్లాడారంట కదా. అప్పటిదాకా అన్ని సంవత్సరాలు తిట్టి కొట్టి తినికి కాల్ చేసి తిట్టి ఇలాగా జరుగుతూ ఉండి మళ్ళీ వేరే మ్యారేజ్ చేసేస్తామని చెప్పి సడన్గా వీళ్ళ పేరెంట్స్ మాట్లాడగానే నిజంగా ఒప్పేసుకొని సడన్గా మాకు అసలు షాక్. అసలు ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుని బొట్టు పెట్టుకుంటుంది అన్నారా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. సో ఈరోజు ఫైనల్లీ మీరు అడిగిన వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో ఏంటంటే ఇంట్లో ఎలా ఒప్పించాం. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు అనేది వీడియో టైటిల్ కూడా చెప్పలేం, మారొచ్చు. సో ఫస్ట్ తన దగ్గర స్టార్ట్ చేద్దాం. చెప్పు, ఏం చెప్పాలి? మీ ఇంట్లో తెలిసినప్పుడు ఏం చేశారు, నువ్వు ఎలా ఒప్పించావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఒక లైక్ కొట్టాలి కదా. లైక్ చేయాలి, ఫస్ట్ లైక్ చేయండి. సో ప్రీవియస్గా మేము ఒక వీడియో అయితే వదిలేసాము మా ఈద్ సెలబ్రేషన్. ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను చూడండి, అవి కూడా కార్డ్స్లో వదిలేస్తాను చూడండి, చాలా బాగుంటాయి. సో ఈరోజు వీడియో మనది ఏంది, ఎన్నిసార్లు చెప్తాం విసుగొచ్చి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు. ఇంట్లో మేము ఎలా ఒప్పించాం. చాలా మంది మాకు అయితే కామెంట్స్ చేస్తున్నారు, మాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి, మాది కూడా సేమ్ లవ్ స్టోరీ, సో మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, మేము కూడా ఎలా ఒప్పించాలో ప్లీజ్ 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 అని మెసేజ్. సో ఏమంటే హిందూ ముస్లిం, ముస్లిం హిందూ అలాగా చాలా మంది, హిందూ క్రిస్టియన్ ముస్లిం చాలా మంది ఉన్నారు. సో అందరూ మెసేజ్ చేస్తున్నారు ఎలా ఒప్పించారు, కొన్ని టిప్స్ చెప్పండి, మేము కూడా మా ఇంట్లో ఒప్పించుకుంటాం. మేము మామూలుగా మా ఇంట్లో మేము ఎలా ఒప్పించాం, మేము ఎలా ఫేస్ చేసాం టిప్స్ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ మాకు వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్. సో అందుకనే మేము ఫస్ట్ మా ఇంట్లో తెలిసినప్పుడు అయితే ఫస్ట్ కాదు అంటే ఇంట్లో ఒప్పుకునే ముందు తెలిసింది. అప్పుడైతే చాలా యుద్ధాలు జరిగినాయి చెప్పాను కదా.
ఫస్ట్ పార్ట్ 1లో. చెప్పింది అది వదిలేసి ఈ పాటలో ఏం చెప్తావు అది చెప్పు. అలా తెలుస్తూ లాస్ట్‌కి ఒకసారి గూడా అలాగే ఫైనల్ టచ్ ఒప్పుకునే అన్నమాట. ఫైనల్‌గా తెలిసేటప్పటికి కూడా తెలిసిపోయింది. మా అమ్మ వాళ్ళైతే కేస్ పెట్టేస్తాము తిని మీద. ఇంకా నువ్వు వినేటట్టు లేదు. అది ఇది అని ఎన్ని రోజులంటే వదిలిపెట్టేసాము. ఇంకా వదిలిపెట్టము. కేస్ పెట్టేస్తాము. నువ్వొచ్చి కంప్లెయింట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్‌లో రా అని చెప్తున్నారు అమ్మ వాళ్ళు. నేను రాను అని చెప్తున్నా. నువ్వు రాకపోయినా మేము వెళ్ళేసి ఇచ్చేస్తాము. ఇలాగా అమ్మాయికి ట్రాప్ చేశాడు అని చెప్పేసి చెప్తాము అని చెప్పి పోలీస్ స్టేషన్‌కే వస్తారు. అక్కడ ఏదైతే అది అయితది. నిన్ను కూడా ఒకవేళ నువ్వు వెళ్ళిపోతా అంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అటునుంచి అటే అని చెప్పారు మా అమ్మ వాళ్ళు. సరే నేను ఇంకా అలా అనుకోవట్లేదు మేము వెళ్ళిపోయి, లేచిపోయి లేకపోతే నేను ఒంటరిగా వెళ్ళిపోయి అలా మ్యారేజ్ చేసుకోవాలని మాకసలు మైండ్ సెట్‌లో లేదు. ఇంట్లో ఎందుకంటే ఒప్పించాలి. ఇంట్లో ఒప్పించాలి. మాకు పేరెంట్స్ కూడా కావాలి. ఆ! ఎందుకంటే చిన్నప్పటి నుంచి కని, పెంచి మొత్తం చేసి ఇంత చేసిన వాళ్ళకి మనం ఎందుకు వదిలేసి మన 4 రోజుల 4 హ్యాపీనెస్ రోజులే కోసం 4 ఫస్ట్ రోజుల స్టార్టింగ్ 4 రోజులు హ్యాపీనెస్. ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ పేరెంట్స్ గుర్తుకొస్తారు కదా! ఆ! సో, ఎందుకు మాకు పేరెంట్స్ కూడా కావాలని చెప్పి వాళ్ళకి చెప్పి ఒప్పించుకోవాలని చెప్పి మేము గట్టిగా అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాము. సో, తనేం చేసిందంటే ఒకరోజు వాళ్ళ డ్యాడీకి అయితే లెటర్ రాసిందన్నమాట. చెప్పది. లెటర్ అంటే లెటర్ కాదు. అలాగా గొడవ అవుతా ఉందిరా పోలీస్ స్టేషన్‌కి అది ఇది అని చెప్తా ఉన్నారు. అండ్ మళ్ళీ మర్చిపోయి ఇక్కడితో తన మీద కంప్లెయింట్ ఇస్తే తన లైఫ్ కూడా పోతది. ఎందుకంటే చదువుకుంటున్నాడు. ఇంకా చదువు పని చేయదు ఏముండదు. ఇంకా లైఫ్ పోయినట్టే. మర్చిపోతా అంటే మర్చిపోయి ఇక్కడితో. అయితే తినికి కూడా కాల్ చేసి తెలియక ముందు అంటే ఎన్ని సార్లు తెలిసే ముందు సిమ్ తీసేయి అంటే సిమ్ తీయలేను అని చెప్పి ఇతను చెప్తున్నాడు. లేకపోతే సిమ్ తీసేసినా నేను ఎలాగోలా మళ్ళీ ట్రై చేస్తా అది వేరే విషయం. సో, అలాగే చెప్పి సిమ్ తీయలేనని చెప్పాడు. మీరు గూడా ఒకవేళ మీ లవరో లేకపోతే ఎవరో సిమ్ తీసేస్తే మీకు మీ వేలో ఎలాగైతే ఉంటదో తనకి తన వేలో అలా ఉంటది. అలాగా కంప్లెయింట్ ఇస్తాను అని చెప్తా ఉంటే నేను వినట్లేదు. రా అంటే నేను రాలేదు. అలాగే మా నాన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి కంప్లెయింట్ ఇస్తాను అని ఒక అతనికి కానిస్టేబుల్‌కి ఇలా చెప్తున్నారు. అంటే తెలిసిన అతను అని చెప్పేసి. గాయ్స్ అతనికి మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న విషయం ఏందంటే తనదొచ్చేసి విజయవాడ అన్నమాట. నాదొచ్చేసి నెల్లూరు. మా ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి అది అడిగారు ఇప్పుడే. అడగకపోయిన వాళ్ళకి తెలియాలి గదా! మధ్యలో మనం డైరెక్ట్ 600 చెప్పేసామంటే నుంచి హిందూ, ముస్లిం 600 అనుకుంటే ఉంటది. ఒకటే ఊర్లో ఉంటారేమో. అందుకే ఇలా అనుకున్నారు. లేదు గాయ్స్ మేమైతే ఒకటే ఊరు గాదు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. ఒక 500 కిలోమీటర్స్ డిస్టెన్స్. 400, 450 అలా ఆ! ఉంటది. సో, అలాగొచ్చేసి కంప్లెయింట్ ఇస్తా అని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా చెప్తే, అతనికి వాకాడు తెలుసు అని చెప్పారు. అంటే వీళ్ళ ఊరు. అయితే తెలుసు అంటే అక్కడ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెలుసంట. వాళ్ళేమో అనుకోని చెప్పేసి ఆ కానిస్టేబుల్ అతను వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఫోటో పెట్టారు. రిలేటివ్సే అవుతారు వాళ్ళు గూడా. అయితే పెడితే వీళ్ళేనా అంటే వీళ్ళు కాదు అని చెప్పాడు మా నాన్నొచ్చేసి. ఈ తిని ఫోటో ఏమో చూపిచ్చాడో ఏమో మేబీ. అయితే చూద్దాము మనం మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి చెప్పారంట. ఇంటికొచ్చి నాకు చూపిచ్చారు. ఇతలేనా అంటే కాదు ఇతను అతని ఫ్రెండ్ అని నేను చెప్పాను. మాకు తెలుసులే అంటే మా నాన్నకి కూడా తెలుసు కదా! ఇతని ఫోటో ఇవన్నీ చూసారు కదా! నెంబర్ ఇవన్నీ తెలుసు. ఇతను కాదు అని చెప్పారు. ఇంకా వినట్లేదు నువ్వు వచ్చి కంప్లెయింట్ అయితే అతను కానిస్టేబుల్ అన్నతను నాకు కాల్ చేశారు. మా నాన్న అక్కడుండి నాకు కాల్ చేపించారు. మాట్లాడండి మీరైనా చెప్పండి ఇలాగ ఇంటుందేమో అని చెప్పేసి అతను చెప్పాడు. "నీకింకా 17 ఇయర్స్ కాదు. నీకింకా 17 ఇయర్సే. నీకింకా 18 ఇయర్స్ రాలేదు. నువ్వు మేజర్ కాదు. ఇప్పుడు తన మీద కేస్ పెట్టామంటే అది చాలా, చాలా ఎఫెక్ట్ పడతది తన మీద. తను మేజరే కదా! నువ్వు మేజరే అనుకుంటా అప్పటికి. అయితే పెడితే లైఫ్ కాదు. అవును. కాదు. హ్మ్. 21కి మేజర్ అబ్బాయి. కాదేమో అయితే. ఆ! ఇద్దు కాదు. చాలా కేస్ అయితది అది. నువ్వొచ్చి కంప్లెయింట్ ఇవ్వకపోయినా అది మీ పేరెంట్స్ ఇచ్చినా గూడా చెల్లుతది. నేను పెట్టను అనుకున్నా అది నీకు సరిపోదు. అతని మీద పెట్టొచ్చు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టొచ్చు. అది చాలా కేస్ అయిపోతది అని అతను చెప్తా ఉన్నాడు ఇంకా. తిడతారు ఇక్కడికొచ్చి కేస్ పెడితే. ఇప్పుడే మర్చిపోతే మర్చిపో. అసలు ఈ ఏజ్‌కి నీకు లవ్ ఏంటి? అదేంటి, ఇదేంటి మా నాన్నకి కూడా తిట్టారంట. ఫోన్ ఎందుకిస్తున్నారు పిల్లలకి ఇలాగా? మీరే చేస్తున్నారా అంతా అని చెప్పేసి. అప్పుడే 17 ఇయర్స్‌కి ఫోన్ ఇవ్వకూడదు అని చెప్తుంటే, ఇప్పుడు 12 ఇయర్స్, 10 ఇయర్స్, 8 ఇయర్స్, 5 ఇయర్స్
పిల్లలు కూడా ఫోన్ లవ్ అంట బ్రేకప్ మరి 5 ఇయర్స్ కాదులే మామూలుగా 5 ఫోన్ ఇయర్స్ యూస్ కాదు చేస్తున్నారు 8-9 ఇయర్స్ వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు ఉన్నారులే. ఇప్పుడు. అలా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తే దానికి అడిక్ట్ అయిపోతారు. సో, తినేటప్పుడు దానికి దీనికి కావాలి అని నేర్పిస్తారు. అది హెల్త్ ప్రాబ్లమ్ కూడా వస్తది. సో, అందువల్ల కూడా ఫోన్ ఇవ్వకండి ఎక్కువ. సో, టాపిక్ మారిపోతుంది. అలా అని చెప్పేసి కాల్ చేసి ఇలా చెప్పున్నారు. నేను వినలేదు ఓకే అని చెప్పేసి వదిలేసినాను నేనింకా. మళ్ళీ ఇంటికొచ్చున్నారు. ఇంటికొచ్చేసి మా నాన్న మళ్ళీ చెప్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ కాల్ చేశారనుకుంటా. నీకు మళ్ళీ కాల్ చేశారు కదా! నాకు కాల్ చేసి హ్మ్. మా అమ్మాయికి పిలిచే ముందు చూస్తున్నాము, హ్మ్. చెయ్యొద్దే ఇంకా సిమ్ మార్చేసి మా హ్మ్. అమ్మాయి టాబ్లెట్స్ వేసేసుకుంది హ్మ్. ఈ వల్ల హ్మ్. అది ఇది అని చెప్పారు. సరే నేను చేసి లేదు నేను మాట్లాడతాను, వదలను. మీరు మ్యారేజ్ సంబంధాలు చూస్తాను అంటున్నారు కదా, నేను మీరు ఎవరైతే చూస్తారో వాళ్ళకంటే వాళ్ళ దగ్గర కంటే నా దగ్గర హ్యాపీగా ఉంటుంది, నేను అంత సంతోషంగా చూసుకోగలుగుతాను దాన్ని అని చెప్పా. ఎవరికి? మామకి. మీ అమ్మకి చెప్తే సరే మీ డాడీతో మాట్లాడచ్చు, మాట్లాడదాం, సరే మాట్లాడిస్తా అని చెప్పి ఈవినింగ్ మాట్లాడిస్తాను. సరే అని చెప్పి ఆ రోజు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే అనమాట. దానికి ఒక డే ముందు నేనేం చెప్పాను, నేను మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. ఫస్ట్ ఏదో ఫోన్ చేసి ఇలా అంటున్నారా అని చెప్పి, మా డాడీకి చెప్పాలి ఈ రోజు ఎలాగైనా అని చెప్పి. మాకు అప్పుడు మా ఊర్లో ఒక స్టూడియో ఉండేది అనమాట, ఒక దగ్గర స్టూడియో ఉండేది. సో అక్కడ స్టూడియోకి తాళం వేయడానికి కారు ఉండింది మా దగ్గర అప్పుడు. అది అక్కడ పెట్టేసి తాళం వేసుకొని వద్దామని చెప్పి మా డాడీని తీసుకుని వెళ్ళి నేను నా ఫ్రెండ్ మా డాడీ ముగ్గురం వెళ్ళేసి తాళాలు వేసుకొని వస్తా ఉన్నాం. చెప్పాలి అని చెప్పి నేను నడుచుకుంటా వస్తుంది. నోటి దగ్గర ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ అది బయటికి రావట్లేదు. మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ బయటికి రావట్లేదు. నా పక్కన ఈడుండేసి గిలుతా ఉన్నాడు నన్ను, ఇలా అని. చెప్పరా అని చెప్పి గిలుతా ఉన్నాడు. సరే అని చెప్పి చెప్పడానికి వెళ్తా ఉన్నా, రావట్లేదు అది. ఇంకా ఈడుండేసి అంకుల్ మీ అబ్బాయి మీకు ఏదో చెప్పాలంట అన్నాడు. ఇటు చూసాను ఒకసారి గిట్సాయి, ఈడేంద్ర ఇలా చెప్పేసాడు. సరే అని చెప్పి కొంతసేపు చెప్పరా ఏంది టెన్షన్ పడద్దు, ఏందో చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత ఈ విధంగా నేను ఆన్లైన్లో ఒక అమ్మాయిని నేను చాట్ చేశాను, చాలా మంచి అమ్మాయి, మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి ఫొటోస్ చూపించిన తర్వాత సరే అని చెప్పి అన్నారు. అన్న తర్వాత లేదు వాళ్ళ డాడీ వాళ్ళు ఇలా ఫోన్ చేశాడు మీతో మాట్లాడాలంట అన్న. సరే మాట్లాడదాంలో, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాడు. సరే అని చెప్పి అప్పటి వరకు నాకు తన క్యాస్ట్ ఏదో కూడా తెలియదు. మా డాడీ ఉండేసి ఏం క్యాస్ట్ అన్నాడు. తెలీదు నాకు అన్న. తెలియకుండా అలా చేసేవాడు అన్నాడు. సర్లే అని చెప్పి నేనే మళ్ళీ క్యాస్ట్ ఏదైతే ఏముంది, మనం కావాల్సింది మంచోళ్ళ లేదంటే చెడ్డోళ్ళ, మనకు కావాల్సింది మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కదా అన్న. అది కూడా నిజమే, సరే మాట్లాడదాంలే రేపు అన్నాడు. సరే అయిపోయింది అమ్మాయ అనిపించింది. సర్లే అని చెప్పి వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ డాడీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాట్లాడుతా అంటున్నాడు మా డాడీ, మాట్లాడిస్తాను ఈవినింగ్ అని చెప్పా. మళ్ళీ వెళ్ళి మీ డాడీకి ఫోన్ చేశాను. నేను మా నాన్న షాప్కి వెళ్ళాము, మా షాప్కి స్టూడియోకి వెళ్ళి అక్కడ మీ డాడీకి ఫోన్ చేశాను. నేను బయట ఉన్నా, కొంచెం మాట్లాడుతా అన్నారు. సరే అని చెప్పి కట్ చేసేసి నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ నెంబర్ ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను. అప్పుడు మీ డాడీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. కాల్ చేశారు, మాట్లాడాను. మొత్తం అయిపోయింది, నేను లేను కదా అక్కడ. మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడి తర్వాత ఏం చెప్పారంటే, ఎక్కువ మాట్లాడుకోవద్దు, తక్కువ మాట్లాడుకోండి, చదువు మీద ఫోకస్ పెట్టి మాట్లాడుకో అన్నారు. మా నాన్న నిజం చెప్తున్నాడా లేదంటే అబద్ధం చెప్తున్నాడు నాకు నమ్మకం కుదరలేదు ఎప్పటిదాకా తను మెసేజ్ చేసేదాకా. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మాట్లాడారా, మంచిగా మాట్లాడారా అని అడగదాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే, మళ్ళీ మా నాన్న మీద నమ్మకం లేదనుకుంటాడేమో అని చెప్పేసి నేను కామ్గా అయిపోయాను. అక్కడికి మాట్లాడిన తర్వాత ఒక ఈవినింగ్, ఆ రోజు చేయలేదు, ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటా. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మెసేజ్ చేసి ఫోను మీ అమ్మోళ్ళు తిట్టరా అది ఏది అన్నా. నేను అనిన తర్వాత లేదు మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, మాట్లాడారంట కదా అని చెప్పాం. కానీ అసలు నాకు నమ్మకం కుదరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమా. నేను అంతకు ముందు రోజు మా అమ్మకి ఇది కళా నిజమా, వెళ్ళి గోడ మీద కూర్చొని ఇది కళా నిజమే ఇదే అమ్మ ఇచ్చారా నిజంగా ఒప్పుకున్నా అని ఆలోచించుకుంటా ఉన్నా. నాకు నేను మా అమ్మకి అడుక్కుంటా. తర్వాత మెసేజ్ చేసి నేను మెసేజ్ చేసి నీకు కళ నిజమా ఇది ఉత్తుదా అసలు నిజంగానా కళ అని మేమిద్దరం అడుక్కుంటా ఉన్నాం. అంటే మేము మాట్లాడుకునేటప్పుడు కూడా మా మధ్యలో ఇంత లాంగ్ డిస్టెన్స్, ఇంట్లో పేరెంట్స్ ఎలాగ ఒప్పుకున్నారు, అది కాకుండా డిఫరెంట్ రిలీజియన్, అసలు ఇది కళ నిజం అని అనుకున్నాము.
అప్పటిదాకా అన్ని సంవత్సరాలు తిట్టి కొట్టి తినికి కాల్ చేసి తిట్టి ఇలాగా జరుగుతూ ఉండి మళ్ళీ వేరే మ్యారేజ్ చేసేస్తామని చెప్పి సడన్గా వీళ్ళ పేరెంట్స్ మాట్లాడగానే నిజంగా ఒప్పేసుకొని సడన్గా మాకు అసలు షాక్. అసలు ఇది నిజమా కాలా అసలు అదే సెట్లో ఉన్నాను నేనైతే 1 వీక్ వరకు అయితే. చాలామంది మేము స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు మాకు కొంతమంది ఫ్రెండ్స్ అయినారనమాట షేర్ చాట్లోనే. ఒక అక్క అని చెప్పి తనకు మెసేజ్ చేసిన విధంగా మేము పెళ్లి చేసుకుంటామంటే జరుగుద్దిలే బాగా జరుగుతుందిలే అని చెప్పి చెప్పింది కదా. మీ పెళ్ళికి నన్ను కూడా పిలవండి, మీ పెళ్ళి జరగదు. వీళ్ళ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చెప్పారంట అంత దూరం, అది కాకుండా రిలీజన్ మంచిగా చూస్తారులే టైం పాస్లే అది ఇది అన్నారంట కదా. అలాగే అన్నారు. అవును. అలాగా టాపిక్ మారిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, అలాగా అతను కానిస్టేబుల్ అన్న అంకుల్ కాల్ చేసి చెప్పిన తర్వాత నేను ఇంకేనలేదు. మళ్ళీ తర్వాత అతనికి కాల్ చేశారని చెప్పాను కదా! ఆ తర్వాత ఈవినింగ్ నేనేం చేశాను అంటే ఇంకా అలా గొడవగా వెళ్ళిపో లేకపోతే కాలనీ ఇదే కేస్ పెడతాము ఇలాగా అని వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకో, మేము లేమనుకో, మేము చచ్చిపోయామనుకో, నువ్వు నాకు అలా చెప్తూ ఉంటారు కదా ఎవరైనా. ఇంకా అలాగా ఇంకా పట్టుకొని వదులుతావా లేదా, మర్చిపోతావా లేదా అని చాలాసార్లు కూడా ఒట్లేదు మర్చిపోతా అని చెప్పి ఆయన కానీ మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఉత్తుత్తి ఒట్లు అనమాట అవన్నీ. సో, అలాగ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా ఎన్నిసార్లు ఒట్లేసావు, ఆయన ఒట్లొద్దు ఏమొద్దు, నువ్వు మాట్లాడుకుని ఉంటావా లేదా, ఆయన పెళ్లి చేసేస్తాం అలా ఇలా అని చెప్తా ఉన్నారు. ఏం రాసావు మీ నాన్నకి లెటర్? చెప్పేది అలా చెప్తా ఉన్నారు. అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ దాకా అలాగే అవుతా ఉంది. నేనేం తినలేదు, అలాగే ఉన్నాను. అలా ఈవినింగ్ కూడా అలాగే అంటూ ఉన్నారు. ఇంకా మళ్ళీ కూర్చోబెట్టి మర్చిపోతావా లేదా అంటే మర్చిపోను, నాకు తను కావాలి, మీరు కావాలి అంటే ఎవరు కావాలి, ఒక్కళ్ళు కావాలి అని చెప్పు అని అంటే లేదు నాకు తను కావాలి, మీరు కావాలి అని ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. కేసు పెట్టడానికి వస్తావా రావా అంటే నేను రాను, ఏడనా సావు అని చెప్పేసి బయటకెళ్ళి మామూలుగా ఇలా కూర్చొని ఉన్నారు. నేను వచ్చేసి ఇంకా ఏడ్చుకుంటూ ఫుల్గా ఏడ్చి బాగా ఎమోషనల్ అయిపోయి ఇంకెందుకులే నేను చచ్చిపోతాను, అందరికీ నా వల్లే బాధ అని చెప్పేసి ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసింది మొత్తం కాదు, ఒక డోర్ ఉంటది వెళ్ళి డోర్ వేసేసాను. డోర్ వేయగానే మా అమ్మ వాళ్ళు సడన్ గా ఉరుక్కుంటా ఏడ్చుకుంటా ఉరుకొచ్చేసి బయట నుంచి విండోలో నుంచి తీ అని ఏడుస్తా ఉన్నారు అందరూ. అలాగా ఏడుస్తా ఉంటే నేను ఒక్కదాన్ని లోపల డోర్ పెట్టేసిన, చాకేమో తీసేసుకుని ఇంకా కట్ చేసేసుకుందామని వెళ్ళి కూర్చున్నా. ఇక్కడికి వచ్చేసి విండోలో నుంచి పిలుస్తున్నారని ఏడ్చుకుంటూ డోర్ కొట్టేస్తూ ఉన్నారు తీ అని చెప్పేసి. నేను తీయట్లేదు, ఇక్కడికి వచ్చారని చెప్పేసి వేరే రూమ్లోకి వచ్చి కట్ చేసుకుందామని అనుకునే లోపు ఇటు సైడ్ ఒకళ్ళు పిలుస్తున్నారు, ఇటు సైడ్ వచ్చేసి మా నాన్న డోర్ పగలు కొట్టేశాడు. ఒక సైడ్ది ఇంకొక సైడ్ తెచ్చేసి ఇలాగ ఇంకొకటి కొడితే ఊడిపోయేది డోరు. ఇటు పక్క తలుపు తీసేస్తాను, ఇటు పక్క నుంచి మా అమ్మ వచ్చి కొట్టింది, ఇటు పక్క నుంచి మా నాన్న చేర్చుకుంటూ పడిపోయినాడు. అలా అందరు ఫుల్ ఏడవడం పడిపోవడం, అలా వచ్చేసి అందరికీ ఎక్కిళ్ళు వాటర్ తాగి అలాగా ఊపిరాడనంత బాగా ఎక్కువగా అందరం ఏడ్చేసి మా అమ్మ, మా నాన్న, మా తాత, మా తమ్ముడు, నేను అందరూ ఫుల్గా అలా ఏడ్చేసి అలా అయిపోయింది అందరికీ. ఎక్కడికెక్కడ అందరు పడిపోయి ఉన్నారు. అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మా నాన్న ఎవ్వరికీ తెలీదు మా దగ్గర. అయితే ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇలాగ తలుపేసేసుకుంది, నాకు చాలా భయం వేసేసింది అని చెప్పి అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తున్నారు. అయితే ఆ అంకుల్ వచ్చి మళ్ళీ చెప్పున్నారు, ఇలా మీ నాన్న ఎంత ఏడ్చాడు, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టము, మీ తమ్ముడి కన్నా నిన్ను బాగా చూసుకుంటాడు అని అంకుల్ వచ్చి చెప్తా ఉన్నారు. అయితే సరే అంత దూరము అని భయపడుతున్నారు మీ అమ్మ వాళ్ళు, ఇక్కడ అక్కడ ఎంత దూరము అని చెప్తా ఉన్నాడు ఆ అంకుల్. నేనేం చేయలేను కదా అంత దూరం ఉంటే, ఇంకా అలా కనెక్ట్ అయిపోయింది, అలా రాసి పెట్టేసింది ఇంకా అంతే కదా. సో ఆ అంకుల్ కొంచెం దగ్గరైనా బాగుండేది, దగ్గరైనా చేసేసేవాళ్ళమే, మీ నాన్న చేయకపోయినా నేనైనా చేసేసేవాళ్ళని, అంత దూరం కదా అదే ఆలోచిస్తున్నారు అలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అంకుల్ కూడా మళ్ళీ లేదు మీ అమ్మ వాళ్ళు కావాలా తను కావాలంటే నాకు ఇద్దరు కావాలని ఆ అంకుల్ కూడా అలాగే చెప్తున్నా. నోరు ఇప్పట్లే అసలు, నేను మాట చెప్పి నా నోటికుంటే అసలు మాట రావట్లేదు. వాళ్ళు అడిగి 100 సార్లు అడిగినా నా నోటికుంటే అసలు ఒక్క మాట రావట్లే. తల దించుకొని ఏడుస్తా ఇలా తల్లించుకొని ఇంకా ఎన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేయబాక నువ్వు, అలాగా ఎన్నిసార్లు అడిగినా నేను సమాధానమే చెప్పట్లే. ఇలా కాదులే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదామని అంకుల్ చెప్పినారు. అలా కాదు అని చెప్పేసి అలా ఇలా ఎన్ని చెప్పినా
వినలేదు. అయితే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆ అంకుల్ వాళ్ళు. అక్కడికి పోయిన ఆ అంకుల్ వాళ్ళు మళ్ళీ ఇలాగా ఇక్కడే జరిగింది. అది హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయి మారింది. బొట్టు పెట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు అలాగా చేసుకుంటే నువ్వు కూడా బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు పెట్టుకుంటే చూడు ఎంత బాగున్నావో అది ఇది ఏంటి అనేసి. హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుని బొట్టు పెట్టుకుంటుంది అన్నారా? ఆ, ఏమే మరి ఇక్కడ కూడా చూడండి గైస్, మీరు చెప్పారు కదా చాలామంది ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటాడు, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకోడని చెప్పారు కదా, విన్నారా? అలాగా మారాలి అని చెప్తే ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకోని అలాగా అంకుల్ వాళ్ళు కూడా ఇంకా చెప్తూనే ఉన్నారు. అయినా నేను వినలేదు. అలాగా జరిగిన తర్వాత అంకుల్ ఒక పని చెయ్యి, నువ్వు విననంటున్నావు, అయితే ఫోటోలు చూపించు అని చెప్పాడు ఆ అంకుల్. నేను ఫోటోలు చూపించిన ఏం చదువుతాడు అని ఏదేదో అడుగుతా ఉన్నాడు. అయితే మొత్తం చెప్పిన ఓకే అబ్బాయి కూడా బాగున్నాడు, చదువుకున్నాడు కదా, ఓకేలే బాగుంటుంది ఇది కూడా. సరే ఒక పని చేయి నువ్వు, మీ అంటే నీకు ఇప్పుడు మేజర్ కాదు కదా, ఇంకా 1 ఇయర్ వరకు ఇంకా మీ నాన్న వాళ్ళకి ఇప్పుడు మర్చిపోయాను, ఇంకా తనతో మాట్లాడను ఇంకా అని చెప్పి చదువుకుంటా ఉండు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు మేజర్ అవుతావు కదా. నేను చెప్పాను తర్వాత ఏం చెప్పావా? చెప్పేది నువ్వు. అలాగ అబద్ధం చెప్పడం ఏం కదా, చెప్పడం తవరగా కదా. అదే కదా నేను ఇలాగ ముందు చెప్పు. అని అయితే ఇలాగా అలా చెప్పాడు ఆ అంకుల్. 1 ఇయర్ వరకు ఇలాగా మర్చిపోయానని చెప్పి ఇంట్లో అది అని చెప్తే అలా నేనేం చెప్పాను, అలా చెప్పడం తప్పు కదా అంకుల్, అలా చెప్తే మోసం చేసినట్టు కదా అని అంటే ఆ అంకుల్ అన్నాడు, అలా చెప్తే మోసం చేసినప్పుడు అంత ఎక్కువ ఆలోచించేసినాను, అంత బాగా చెప్పావు ఈ మాట, మరి ఇప్పుడు మీ అమ్మ వాళ్ళని ఇంత బాధ పెడుతున్నావు నువ్వు, వేరే అబ్బాయిని కూడా లవ్ చేయడం కూడా తప్పే కదా అన్నాడు. ఏం మాట్లాడి ఇంకా కామ్గున్నా, ఇంకా కామ్గున్నా నేను అని చెప్పేసి సరే అని చెప్పేసి అంకుల్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మా నాన్న కాల్ చేశాడు. ఇలా చెప్పింది, ఇంత ఆలోచించింది, ఇలా చెప్తే అలాగ మోసం చేసినట్టు అయిపోతుంది కదా అని చెప్పింది అని చెప్పాడంట మా నాన్నకి. ఓకే నేను ఆ అబ్బాయికి కూడా చెప్పాను, వాళ్ళ నాన్నతో మాట్లాడించమని. సరే రేపు ఏం జరుగుతుందో అది జరుగుతుంది, మాట్లాడదాము అని చెప్పేసి అనుకుని లెటర్ రాసింది ఎప్పుడు మీ డాడీకి? చెప్పేది ఆ అంకులు అనుకున్నది రేపు వెళ్తున్నాంలే మీ అత్తగారు ఇంటికి, చూద్దు మీ ఆయన్ని, చూసావా ఇప్పుడు దాకా అసలు అని అడిగాడు. చూడలేదు అంటే రేపు చూద్దులే ఉండు మీ ఆయన్ని, అక్కడికి వెళ్దాము అందరం కలిసి, అక్కడే కుదిరితే అక్కడే పెళ్లి చేసేద్దాం తిరుపతికి వెళ్ళిపోయి అని అంకుల్ చెప్తా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాను నేను అవుతా అని చెప్పేసి నిజమే అనుకున్నాం, రేపు వెళ్తున్నాలే అనుకున్నా, అక్కడే వదిలేసి వస్తాం కూడా అన్నాడు ఒక్కోసారి, లేకపోతే అక్కడే పెళ్లి చేసేసి తిరుపతిలో వస్తాము, ఒప్పుకుంటే అందరూ ఒప్పుకుంటే ఇలా, ఒప్పుకోపోతే అక్కడే మీకు పెళ్లి చేస్తాము అని చెప్తా ఉన్నాడు. తర్వాత మా నాన్న పొద్దున్నే అయిపోయింది, మా నాన్న వచ్చాడు, టిఫిన్ నన్ను తీసుకొని ఇంకా మా నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేయలేదు ఆయన, నేను నేర్చుకుంటా అలాగే పడుకున్నాను. అలాగా కొంచెం సేపు ఆగిన తర్వాత వచ్చి మా నాన్న వీళ్ళంతా మాట్లాడించి రికార్డ్ అయితే వినిపించాడు. నీతో మాట్లాడతాడంట వాళ్ళ నాన్న, నాకు భయం వేసేసింది, ఏం మాట్లాడతారు తిడతారేమో, మాట్లాడాడు కదా ఆయన మా నాన్న అప్పుడు, ఏం మాట్లాడతారో నన్ను తిడతారేమో అని చెప్పేసి నేను నేను తిట్టించుకోను ఇప్పుడు లేదా అని చెప్పేసి భయం వేసింది. అయితే చేసిన తర్వాత ఇలాగ ఒప్పుకున్నట్టు మాట్లాడిచ్చారు, అదైతే విన్నాను. ఒకవేళ మళ్ళీ ఏమంటారో అని అనుకొని నేను మళ్ళీ మా నాన్న కాల్ చేసి వీళ్ళ నాన్నకి కాల్ చేసి నాకు ఇచ్చిన్నారు. హలో అని మాట్లాడినాను, అలా ఏమి చేసుకోకు, మీరు ఎక్కువ మాట్లాడుకోకండి, కొంచెం మాట్లాడుకోండి, ఏం చదువుకున్నావు, వీడికి కూడా ఇంకా చదువు అవ్వలేదు కదా, పెళ్ళి చేసుకోవడానికి మీరు ఇంకా ఇప్పుడు చదువుకోండి, మేము చెప్తే వాడు వినట్లేదు, చదవట్లేదు, ఒకసారి కాలేజీకి కూడా పోవట్లేదు, నువ్వైనా చెప్పు వింటాడేమో, ఇద్దరు మంచిగా చదువుకోండి, అలాగ కొన్ని ఇయర్స్ ఉండండి, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాము, పిచ్చి పనులు ఏం చేయకండి అని చెప్పారు. ఏం భయం వేసేసింది, ఇంకా నాకు ఇచ్చేసిన ఫోను. ఇంకా తర్వాత కొంచెం సేపటికి మా నాన్న వాళ్ళు కూడా ఇంకొచ్చి, విన్నావు కదా ఇంకా వాళ్ళే ఒప్పుకున్నారు, బాగానే మాట్లాడారు, వాళ్ళు ఏమైనా తేడా మాట్లాడి ఉంటే అప్పుడు ఇంకా ఒప్పుకునే వాళ్ళం కాదు, బాగానే మాట్లాడారు అనిపించింది, ఎక్కువ మాట్లాడుకోకండి అని చెప్పి మా నాన్న మా అమ్మ అయితే చెప్పేసి ఇంకా సరే ఒప్పుకున్నాంలే పో వెళ్ళి తిను అని చెప్పేసి ఇంకా నార్మల్ లెటర్ ఎప్పుడు రాస్తాం చెప్పు, మెయిన్ అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తా అదే టైం చాలా అయింది ఇప్పటికే, విషయం అప్పుడే తెలీదు, చెప్పేది
అయితే అని చెప్పేసి పోయారు. అయితే నీది కళా నిజమా అనుకుంటా మా అమ్మకి అడుక్కుంటా అన్నాను. నేను నీకు చెప్పాను కదా! ఏదైతే అదైతది అని చెప్పాను కదా! నాకు తనతో మాట్లాడినప్పుడు నీకిలా టాబ్లెట్లు మింగేసింది, హాస్పిటల్‌లో ఉంది, చావు బతుకుల్లో ఉంది, ఏమన్నా అయితే నీ మీదకి వస్తది అని చెప్పి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటా 100 సార్లు ఫోన్ చేశాడు. ఆంటీ ఎలా ఉంది భార్గవ్‌కి ఒక్కసారి మాట్లాడించండి అని ఏడ్చుకుంటా చేస్తున్నాడు. అప్పుడు ఎంత లవ్ చేస్తున్నాడో అర్థమైంది. ఏదైనా ఇలా పెళ్లి చేసేస్తున్నామని మళ్ళీ ఫోన్ చేశాము. మళ్ళీ ఫోన్ చేస్తే అలా ఎలా పెళ్లి చేస్తారు ఆంటీ మీరు చెప్పండి. తను హ్యాపీగా ఉంటదా? మమ్మల్ని ఇలా విడదీసేసి హ్యాపీగా ఉంటదా వేరే వాళ్ళని చేసుకొని? నేను చూసుకుంటాను. లేకపోతే నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. మీకంత భయంగా ఉంటే నన్ను చదివించండి. నాకు జాబ్ వచ్చే వరకు నేను కూడా వచ్చేస్తాను అని మా వాళ్ళే చదివిలేకపోతున్నామయ్యా నిన్నేం చదివిస్తాము అని చెప్పారంట మా అమ్మ వాళ్ళు. అలా చెప్పారు. అలాగా చెప్తూ ఉంటే ఏమన్నా ఇలా అయిపోయిందని ఎలా ఉంది అని చెప్పి చాలా ఈయన ఇప్పుడు నా ముందు చూపించాడు ప్రేమ. అది మా అమ్మ చెప్పాలి. మా అమ్మని కూడా వీడియోలోకి నేను తీసుకొస్తాను అని మా అమ్మ చెప్పింది. అయితే దాని తర్వాత నేను ఏం చేశానంటే నాకు చెప్పడానికి భయమేసి ఒక్కోసారి నా మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం నేను ఒక బుక్‌లో ఒక పేపర్ మీద మొత్తం లెటర్ రాసిందన్నమాట. అంటే తిను నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తదని తెలుసో ఏమో మరి మేబీ నాకు తినంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి నేను మాటల్లో చెప్పలేక ఎన్ని వందల సార్లు అడిగినా నోటి గుండా మాట రాదు నాకు. ఎవరు రాదు పేరెంట్స్ ముందు. అలా అని కాదు. రాదు. అలా చెప్తుంటే నాకు మాట రాదు. అంతగా జరగక ముందే నేను తినంటే ఎంత ఇష్టమో, నాన్న నాకు తనంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే నీకన్నా ఎక్కువ ఇష్టం. నీకన్నా నన్ను బాగా చూసుకుంటాడు. అంత బాగా చూసుకుంటాడు. అంత కేర్ చేస్తాడు. నీకన్నా ఎక్కువ అని చెప్తున్నానంటే తను నాకు ఎంత నచ్చాడో, ఎంత ఇష్టపడుతున్నానో అని నేను దీని గురించి రాసేసిన. మా నాన్నకులాగా చూసుకుంటాడు. మా నాన్నలాగా పూలు చేశానని. అయితే ఇది రాసింది నా బుక్స్ ఏమో చెక్ చేశారనుకుంటా. ఈ లెటర్ దొరికిందంట. మా అమ్మ తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చారు. మా నాన్న కూడా చదువుకున్నారు. అయితే ఇది మొత్తం చదివారంట. ఆ నైట్ మా అమ్మ చెప్పింది నాకు. లెటర్ చదివారని నాకు కూడా తెలియదు కదా! అయితే నైట్ ఈ లెటర్ చదివి దీంతో మాట్లాడి నేను ఇలాగా అలా మోసం చేయడం తప్పు అని చెప్పింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓకే మాట్లాడదాం ఒకవేళ ఏం చెప్తారా అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ తప్పుకున్నాక వీళ్ళ ఫ్యామిలీ కూడా పాజిటివ్ వైబ్స్ కల్పించారు కాబట్టి అలా ఒప్పుకున్నారు. ఇవి మొత్తం జరగబట్టి సింపుల్గా అయితే ఒప్పుకోలేదు. ఆ లెటర్లో దీని గురించి లెటర్ ఉంది గాయ్స్. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా ఇక్కడ లేదు ఊర్లో ఉంది. వెళ్ళి మరీ దానికోసమైనా వెళ్ళి మరి ఆ లెటర్ తీసుకొస్తాను. చాలా ఉంటుంది లెటర్లో. చాలా ప్రేమని మొత్తం నేను దానిలోనే రాశాను. అదే మెయిన్ పార్ట్ అనమాట. మెయిన్ అంటే అది కూడా 50% ఒప్పుకోవడానికి. అండ్ ఒప్పుకోవడానికి నా లెటరు, నేను తలుపులేయడము, తినెంత ఇష్టమో చెప్పడము, నేను మాట్లాడడం, మా పేరెంట్స్ తిను మాట్లాడడం అంటే తిను మాట్లాడడం కాదు. తిను నా మీద కేర్ చూపించడం. అలా ఏంటే చావు బతుకుల్లో ఉంది, ఇలా టాబ్లెట్లు వేసేసుకుంది ఇది అని చెప్పినప్పుడు ఏడ్చుకుంటా కట్ చేస్తున్నా, ఎత్తకపోయినా పదే కాల్ చేసి ఎలా ఉంది ఒక్కసారి మాట్లాడించండి మాట్లాడించలేదు నాతో అని చెప్పి అడుక్కుంటా, అసలు ఏడ్చుకుంటా, ఇన్నిసార్లు ఫోన్ చేస్తా, కావాలంటే నేను కూడా వచ్చేస్తాను అని చెప్తా, ఇలా ఏడ్చుకుంటా ఎంతో ప్రేమ. అది అర్థమయ్యి వాళ్ళకి ఆ లెటర్లో నేను రాసింది అర్థమయ్యి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ మంచిగా మాట్లాడి మళ్ళీ ఇలా నేను లేచిపోయి ఇలా చేసేసుకుంటాను అని ఇలా చెప్పుకోకుండా మీరు కావాలి తను కావాలని స్టాండ్ తీసుకొని ఇలా అన్నీ ఉన్నాను కాబట్టి మాకు సక్సెస్ అయిందనమాట మా లవ్. లేకపోతే అంత ఈజీగా అయితే అవ్వదు. ఇంకా మేము మొత్తం చెప్పామని అనుకుంటున్నాము. మేబీ ఇంకా ఏమైనా మర్చిపోతూ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోస్లో అయితే యాడ్ చేస్తాము. లవ్ స్టోరీ ఏం చేయాలంటే మీరు లేచిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇలా బెదిరించడం అలా అయితే చేయకండి. మీ లవ్ మీరు ఎంత ఇష్టపడుతున్నారో తిన్నని మీరు లవ్ చేసే పార్ట్నర్ని అది మీ ఫ్యామిలీస్కి అర్థమయ్యేలాగా చేయండి. అంతేగాని వాళ్ళని బాధ పెట్టి మీరు బాధపడి వస్తే బాధలు అనేది
అందులో మీరు పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అందులో ఇంకా చాలా బాధ ఉంటది. అవును. అదంతా వద్దు, అనవసరము. మీరు మీ పార్ట్నర్స్‌ని ఎంత లవ్ చేస్తున్నారో, మీరు లేకుండా వాళ్ళ లైఫ్ లేదు, బ్రతకలేరు, అంత హ్యాపీగా చూసుకోగలరు, అంత బాగా బ్రతకగలరు అని వాళ్ళకి ఫీలింగ్ అర్థమైపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఒప్పుకుంటారు. అది మీరు రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. లవ్‌ని ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అలా చేస్తేనే చివరికి సక్సెస్ అయితే మాలా మీరు కూడా అవుతారు అని నేను నమ్ముతున్నాను. నేనే కదా ఎవరైనా నమ్ముతారు. మీ చేతుల్లోనే మాకు ఉంటది. కొంతమంది కామెంట్స్ ఏం చేస్తారంటే నేను ఇలాగే లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. మాకు పిల్లలు ఉన్నారు. మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అండ్ మెసేజ్ చేశారు. ఇంకొక వీడియో తీద్దాంలే, చాలా లెంత్ అయిపోయింది. అది కూడా మెయిన్ ఓకే గైస్, పార్ట్. ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే లైక్ చేసేయండి, ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇంక నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.